ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయములో ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనములో మనము చదువుకున్న విధానముగా ఆయన సింధూర వనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారము యొద్ద కూర్చుని ఉన్నాడు. దేని స్తోత్రం. కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. ఎవరు కనిపించారండి? దేవుడు అబ్రాహామునకు కనబడ్డాడు. అతడు కనులెత్తి చూస్తున్నప్పుడు ముగ్గురు మనుషులు కనిపించారు. దేని స్తోత్రం. ఫస్ట్ గుండగా దేవుడు కనిపించాడు. తర్వాత అతడు కనులెత్తి మరి చూడగా ముగ్గురు మనుషులు కనిపిస్తున్నాడు. ఆ ముగ్గురి మనుషులు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూశాడు. అప్పుడు గుడారపు వాకడ నుండి వారిని ఎదుర్కొని తకు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేలను వంగి, నీ కటాక్షము నీ నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అంటున్నాడు. దేని స్తోత్రం. ఇక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేల వంగి ఏమంటున్నాడంటే ప్రభువా అని పిలుస్తున్నాడు. దేని స్తోత్రం. ఏం పిలుస్తున్నాడండి? ప్రభువా అని పిలుస్తున్నాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఉన్నారు కదా. అతడు మరి చూసినప్పుడు ఒకరిగా కనిపించారు. మళ్ళా తేరి చూసినప్పుడు ముగ్గురు మనుషులు కనిపించారు. మళ్ళీ ఇక్కడ ఆ యొక్క అబ్రాహాము ఏమంటున్నాడంటే ప్రభులారా అంటున్నాడా, ప్రభువు అంటున్నాడా? ప్రభువు అన్నాడు. అంటే ఏకవచనముతో పిలుస్తున్నాడు. అంటే అక్కడ ఎవరు ఉన్నారంటే ప్రభు ఉన్నట్టుగా అక్కడ లేఖన ఆధారము కల్పిస్తుంది. దేని స్తోత్రం. అక్కడ తక్కిన ఇద్దరు ఎవరనగా దేవదూతలని అక్కడ తేటగా కనిపిస్తూ ఉంది. దేని స్తోత్రం. అక్కడ వెళ్ళి మళ్ళా అంటున్నాడు కదా, నేల మీద వంగి ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువు అంటే దేవుడితో మరి అబ్రాహాము మాట్లాడుతున్న విధానమును మనము చూస్తున్నాం. దేని స్తోత్రం. తర్వాత తనకు వచ్చిన విధానాన్ని బట్టి అక్కడ చెప్పుతూ ఉన్నాడు. దేని స్తోత్రం. సరే, మంచిది. ఇక 10వ వచనం మనం చదువుకుందాం. మీ దాటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారా ఒక కుమారుని కనిను. ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు కూర్చుండెను. అబ్రాహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీధర్మము సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఊడిగిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రశ్నించేదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలిగినని సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును అని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క లేఖనము ద్వారా మనం చెప్పుతూ చదువుకున్న విధానాన్ని బట్టి ఇక్కడ దేవుడు వచ్చాడు. ఆ ముందు చూస్తున్నాడు, అక్కడ మన యొక్క దేవుడికి బస చేస్తున్నట్టుగా ఒక లేత దూడను అక్కడ వధించినట్లుగా అక్కడ మరి ఆహారము పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేని స్తోత్రం. ఆయన ఆహారము తిన్న తర్వాత ఆయన అబ్రాహాముతో ఈ మాట చెబుతున్నాడు. అబ్రాహామా, మళ్ళా నేను వచ్చినప్పుడు నీ భార్య అయిన సారా కుమారుని కంటాదని చెప్పాడు. దేని స్తోత్రం. ఈ మాట చెబుతున్నప్పుడు ఈ యొక్క సారమ్మ ఎక్కడ ఉందండి? ఇక్కడ గుడారం యొక్క లాస్ట్ భాగంలో ఉంది. దేని స్తోత్రం. గుడారం యొక్క మరి ఎక్కడుందంటే ఆ పక్కన ఉండి ఆమె అంటున్నది కదా, ఇదిగో నేను ముసలదానం అయిపోతున్నాను, ఇదిగో నా యొక్క మరి ప్రవశించే రక్తస్రావం కూడా తగ్గిపోయింది, ఇప్పుడు నా శరీరము ముడతలు పడిపోయింది, నేను కుమారును ఎలా కంటాను అని తనలో తనను అనుకుని ఆమె నవ్వుకుంటుంది. దేని స్తోత్రం. ఈ మాటలు ఎవరు వింటున్నారంటే దేవుడు వింటున్నాడు. దేని స్తోత్రం. తన మనస్సులో అనుకుంటూ ఉంది, తన మనసులో నవ్వుకుంటూ ఉంది. తన యొక్క మనసులో నా యొక్క యజమానుడు ముసలివాడైపోయాడు, నేను ముసలిదాన అయిపోయాను, కానీ నాకు సంతానం ఎలా కలుగుతుంది
అని ఆమె అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యం అనేది ఏమైనా ఉన్నదా అని దేవుడు అడుగుచున్నాడు. దేని స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేనట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేని స్తోత్రం.